హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మయోపియా ఇన్ చిల్డ్రన్. మయోపియా అనేది నియర్ సైటెడ్నెస్ అండి, అంటే దూరం విజన్ డిఫికల్టీ అండ్ నియర్ విజన్ క్లియర్గా కనిపించేదాన్ని మయోపియా అని అంటారు. చిల్డ్రన్లో మయోపియా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. 30% ఆఫ్ ఇండియన్స్ అకార్డింగ్ టు 2022 స్టడీ ఆర్ బీయింగ్ అఫెక్టెడ్ బై మయోపియా. అంటే మైనస్ పవర్ అద్దాలు వేసుకుంటారు కదండి, దాన్ని మయోపియా అని అంటారు. సో మనకు అసలు మయోపియా ఎందుకు వస్తుంది పిల్లలలో? మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ జెనెటిక్ అండి. జెనెటిక్ కానివ్వండి, హెరిడిటరీ, మీ ఇంట్లో ఆల్రెడీ మదర్కి, ఫాదర్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఉంది అని అన్నప్పుడు ఇది రావడం చాలా సహజం. సెకండ్ థింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ నియర్ వర్క్. ఈ మధ్యలో స్క్రీన్ టైం ఎక్కువైపోయిందండి. స్పెసిఫికలీ మేము కోవిడ్ తర్వాత చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఫోన్లు, ఐప్యాడ్లు, డిజిటల్ యూసేజ్, ఎనీథింగ్ అట్ దిస్ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది పిల్లలలో కూడా. సో దీనివల్ల కూడా మనకి ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ మయోపియా అనేది ఉంటుంది. రెడ్యూస్డ్ అవుట్డోర్ ప్లే టైం. మనకి ఇంతకుముందు పిల్లలు బయట వెళ్ళి ఆడేవాళ్ళు, డిస్టెన్స్ అంటే ఇన్ఫినిటీ చూసేవాళ్ళు, సన్లైట్ పడేది. సో ఇవన్నీ చాలా తగ్గిపోయాయండి. సో రెడ్యూస్డ్ అవుట్డోర్ యాక్టివిటీ, ఇంక్రీజ్డ్ నియర్ వర్క్ కానివ్వండి, లేదనంటే ఈ జెనెటిక్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్. స్పెసిఫికలీ ఈ ఏషియాలో కూడా, మనం ఏషియా అంతా తీసుకుంటే ఈస్ట్ ఏషియన్స్లో కానివ్వండి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎథనిసిటీ, హెరిడిటరీ అనేది మేజర్ రోల్స్. ఎందుకు వస్తుంది, దాని తర్వాత దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? పిల్లల్ని కంపల్సరీ 1 అవర్ బయటకు పంపేయండి ఆడుకోవడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషలీ ఎర్లీ మార్నింగ్స్ కానివ్వండి, ఎప్పుడైతే మన సన్ రైజ్ అయ్యి కొంచెం సన్ కళ్ళ మీద పడుతుంది, బాడీ మీద పడుతుంది అని అన్న టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లుకింగ్ అట్ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రెడ్యూస్ స్క్రీన్ టైం. నన్ను అడిగితే అసలుకి 5 to 6 years పిల్లలలో అసలుకి స్క్రీన్ టైం అనేది అవసరం లేదు. దాని తర్వాత స్కూల్ హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవ్వడం తప్పదు. అది మనం విత్ కేర్ 20-20-20 రూల్ ఫాలో చేస్తూ 1 hour కంటే ఎక్కువ వాళ్ళకి ఇవ్వకుండా ఇది మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే మయోపియాని చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. పిల్లలలో ఇది వస్తుంది అని మనం ఎలా తెలుసుకునేది? చిన్న పిల్లలలో వాళ్ళు వచ్చి చెప్పలేరు కదండి, బిలో 4-5 years నాకు ప్రాబ్లం అవుతుంది, నాకు కనిపివ్వదు అని. సో మనం ఎలా ఐడెంటిఫై చేసేది అంటే, ఇలా పెట్టి చూస్తూ ఉంటారు, స్క్వింట్ చేస్తూ, ఊరికే కళ్ళని నలుపుతూ ఉంటారు, బుక్స్ని ఇట్లా దగ్గరికి పెట్టుకొని చదువుతూ ఉంటారు, కళ్ళలో నుంచి నీరు వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా టీవీ పెడితే టీవీకి దగ్గరికి వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్కూల్ నుంచి కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి, ఎక్కువ అల్లరి చేస్తున్నారండి, హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు, నేను రాస్తుంటే బోర్డు మీద లేదంటే చెప్తుంటే వినిపించుకోవట్లేదు, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. దిస్ ఇస్ అ మేజర్ సిమ్టమ్ అండి. వాళ్ళు దూరం కనపడట్లేదు కాబట్టి వాళ్ళ అటెన్షన్ అనేది పే చేయలేకపోతున్నారు. పక్కన వాళ్ళ బుక్లో నుంచి కాపీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళు కావాలని చేయట్లేదా అనేది కాకుండా ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గరికి చూపిస్తే ఈ పవర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది బయటపడుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఐకి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని కన్సిడర్ చేయాలండి. సో చిన్న పిల్లలలో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. మనకి ఎక్కువ ప్రివిలెన్స్ కనిపించేది 6 years to 12 years మధ్యలో. సో వీటిలలో అంటే కొంచెం పెద్దగా అయిపోతారు కాబట్టి పిల్లలు వాళ్ళే చెప్తారు, బోర్డు కనిపించట్లేదు, లేదంటే ఊరికే హెడేక్ వస్తుంది, చదివేటప్పుడు నా కళ్ళని లాగుతున్నట్టు అనిపిస్తున్నాయి. సో ఇలాంటివి బేసిక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. చిన్న పిల్లలలో మీరే ఐడెంటిఫై చేయాలి, పెద్ద పిల్లలంటే వాళ్ళు కొంచెం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్స్ ఫర్ కిడ్స్ అండి. ఒక్కసారి వచ్చేసిన తర్వాత ఏం చేయగలుగుతాం? చాలామంది పేరెంట్స్ ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు చాలా అప్సెట్ అయిపోతారు. ఏంటండి ఇది రివర్స్ అవ్వడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా, దీనికి ఏమైనా ట్రీట్మెంట్లు ఉన్నాయా, స్పెక్టికల్స్ లేకుండా చేయడానికి? ఫస్ట్ థింగ్ అండి, ఐబాల్ షేప్ పట్టి లేదంటే కార్నియా కర్వేచర్ని పట్టి మయోపియా అనేది వస్తుంది. మన ఇంక్రీజ్డ్ ఐబాల్ సైజ్ కానివ్వండి, కార్నియా కర్వేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, ఈ లైట్ రేస్ అనేవి వచ్చి రెటీనా ముందు ఆగిపోతాయి దాని మీద పడకుండా. సో మైనస్ పవర్ లెన్సెస్ పెట్టి మనం దీన్ని కరెక్షన్ అనేది చేస్తాం. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడం ఈజ్ నాట్ వెరీ పాసిబుల్ అండి. ఎందుకు అనంటే అది షేప్ ఆఫ్ ద ఐబాల్ వల్ల ఉన్నది కాబట్టి. కానీ ఏది మనం ప్రివెంట్ చేయొచ్చు? కొంతమందికి 0.25, 0.5 వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్తారు, ఒక 3 months తర్వాత మళ్ళీ రండి చూద్దాము. ఇవి చిన్న పవర్స్. సో ఇవేంటంటే ఇండ్యూస్డ్ మయోపియా కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎక్కువ నియర్ వర్క్ చేయడం వల్ల, సో కొన్ని ఐ ఎక్సర్సైజెస్ చెప్పి
మళ్ళీ 3 మంత్స్ తర్వాత చెక్ చేసి అప్పుడు నిజంగానే అవసరం ఉంటే ఇస్తారు. ఒక్కసారి మీకు మీ డాక్టర్ స్పెక్టికల్స్ సజెస్ట్ చేశారు అని అంటే అది కంపల్సరీ అండి. వితౌట్ స్పెక్టికల్స్ ఓన్లీ మెడికేషన్ ద్వారా మనం దాన్ని రివర్స్ చేయలేం కండిషన్ని. చాలామంది మధ్యలో నేను న్యూస్లో చూస్తున్నాను, డ్రాప్స్ వేసుకోండి మనకి మొత్తానికే చూపు ఫుల్ నార్మల్ అయిపోతుంది, స్పెక్టికల్స్ అవసరం పడదు. అట్లా కాదండి. ఇది ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హౌ యువర్ ఐ ఇస్ షేప్డ్ అండ్ హౌ యువర్ ఐ ఇస్. సో మనకి ప్రివెన్షన్కి లేదంటే వచ్చిన దాన్ని ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉండకుండా ఉండడానికి ఆర్ మైన్యూట్ పవర్స్ ఉన్నప్పుడు దాన్ని హాల్ట్ చేసేయడానికి, ఇందాక నేను చెప్పినట్టు 0.25 0.5 వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రిఫర్ చేయరు డాక్టర్ ఇవ్వడానికి మీకు. సో కొన్ని అట్రోపిన్ డ్రాప్స్ అని ఇస్తారు, ఓవర్ నైట్ యూజ్ చేసి 3 మంత్స్ తర్వాత రమ్మంటారు. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఏంటి అని అంటే మైనస్ పవర్ స్పెక్టికల్స్ యూజ్ చేయడం అండి. ఎవ్రీ 3 months ఫర్ ద ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినప్పుడు బిలో 6 years 3 monthsకి ఒకసారి వెళ్ళి మీ ఐ చెకప్ చేయించుకొని కరెక్ట్ పవర్ ఉందా లేదా. ఎందుకు అంటే ఫస్ట్ టైం డయాగ్నోజ్ చేసినప్పుడు మైల్డ్గా అండర్ కరెక్ట్ చేయడం ఈజ్ అ వెరీ నార్మల్ ప్రాక్టీస్. ఎందుకు అని అంటే మీ అబ్బాయికి కానివ్వండి మీ అమ్మాయికి కానివ్వండి అది అలవాటు అవ్వాలి. బ్రెయిన్ అనేది దాన్ని ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఎవ్రీ 3 monthsకి దాన్ని ఫుల్ కరెక్షన్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎవ్రీ 6 months టిల్ యూ ఏజ్ 10 years చెక్ చేయించుకోవడం వల్ల మైన్యూట్ పవర్స్ ఉన్నా కూడా మనకి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది పెరుగుతుందా అనేది ఇంకొక చాలా కామన్ క్వశ్చన్ అండి పేరెంట్స్కి. వాళ్ళ గ్రోత్ స్పర్ట్ వచ్చేంత వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో బాయ్స్కి అయితే అరౌండ్ 20 to 21, గర్ల్స్కి అయితే అరౌండ్ 18 to 20. జనరలీ వాళ్ళ గ్రోత్ అప్పటికి హాల్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం వరకు మీకు ఈ పవర్ చేంజెస్ అనేవి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మీరు ఎవ్రీ ఇయర్ వెళ్ళి మ్యాండేటరీగా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒకసారి చెక్ చేయించుకొని స్పెక్టికల్స్ అవసరం అయితే మార్చుకుంటూ ఉండాలి. అందరికీ పెరుగుతుందా అంటే అట్లా ఏమి లేదండి. మీ ఐబాల్ అనేది గ్రోత్ అక్కడికి హాల్ట్ అయిపోతే మనకి ఆ పెరగడం అనేది ఉండదు. సో ఇఫ్ యూ నోటీస్ యువర్ కిడ్స్ విత్ ఎనీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్, రబ్బింగ్ కానివ్వండి, స్క్వింటింగ్ కానివ్వండి, వాటరింగ్ కానివ్వండి, ఇమ్మీడియట్గా ప్లీజ్ ఐ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఎవ్రీ ఇయర్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కంపల్సరీ ఉండాలని రూల్ ఏం లేదు. ఇయర్లీ ఒకసారి ఐ చెకప్ చేయించడం వల్ల ఏదైనా ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉంటే మనం డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేయడం వల్ల చిల్డ్రన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. దీన్ని ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఏంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ అనేది లేజీ ఐలోకి వెళ్ళిపోతుంది. ఆంబ్లయోపియా అని అంటారు. అంటే మనం ఒక 2-3 years మీరు అలాగే వదిలేశారనుకోండి, ఏం కాదు దానంతగా సెట్ అయిపోతుంది, వద్దు మన పిల్లలకి స్పెక్టికల్స్ అని. 3 years లోపల ఏమవుతుందంటే ఐ అనేది లేజీ ఐ ఆంబ్లయోపియాకి వెళ్ళిపోయినప్పుడు బ్రెయిన్ అనేది అదే నార్మల్ ఏమో అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. ఫుల్ పవర్ కరెక్షన్ పెట్టిన ఫ్యూచర్లో 100% విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాని మూలాన ఇమ్మీడియట్ కరెక్షన్ అండ్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ స్పెక్టికల్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ నాకు మొన్ననే ఒక పేషెంట్ వచ్చారండి, ఏంటండి లాస్ట్ లైన్ కనిపించట్లేదు, మాకేం తెలియలేదు, ఇప్పుడే కంప్లైంట్ చేస్తున్నారు, స్కూల్లో తీసుకొచ్చాము. అలాంటి కేసెస్లో ఏంటి అని అంటే చిన్నగా ఉన్నప్పుడు, వెన్ ఐ సే స్మాల్ ఇస్ లైక్ అరౌండ్ 6 to 10 years మధ్యలో ఉన్నప్పుడు మనం ఆంబ్లయోపియా థెరపీ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్పెక్టికల్స్ పెట్టుకున్న తర్వాత కూడా 6-6 అనేది ఈక్వేషన్ ఫర్ 100% విజన్ అండి. అక్కడి వరకు రావట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఫస్ట్ స్పెక్టికల్స్ ఫుల్ కరెక్షన్ ఇస్తాము. 2-3 months తర్వాత ప్యాచింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. అంటే బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడం అనమాట. ఇంకా చూడాలి, ఇది ఫుల్ విజన్ కాదు అనేది మనం చెప్పడం. సెకండ్ థింగ్, ఇవన్నీ వర్కౌట్ కాకపోతే ఆంబ్లయోపియా థెరపీస్ అని ఉంటాయండి. ఇవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసిన టైంలో మనకి ఫుల్ విజన్ కరెక్షన్ అనేది అటైన్ చేయడం ఈజ్ వెరీ ఈజీ. అదే మీరు ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసి ఒక 5-6 years తర్వాత వస్తే ఈ థెరపీస్ కూడా పని చేస్తాయో లేదో అనేది గ్యారంటీ ఉండదు. అందుకని మీకు ప్రాబ్లం ఉంది అని చెప్తే ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ యువర్ డాక్టర్ ఇస్ టెలింగ్ యూ. అండ్ ఒకవేళ మీరు డయాగ్నోసిస్ ఆంబ్లయోపియా అంటే లాస్ట్ లైన్ కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తారు. అవి నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ అడ్వైస్ ఫాలో అయ్యి అవన్నీ తీసుకున్నట్టయితే మీకు 100% మీ పిల్లలకి మీరు విజన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీ కిడ్స్లో మీరు చూస్తున్నట్టయితే ఆర్ ఆల్రెడీ పిల్లలకు ఉంది అని అనుకున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఒకసారి చెక్ చేయించుకోవడానికి రావాలనుకుంటే ఈ డీటెయిల్స్కి మీరు సంప్రదించవచ్చు. మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో డు నాట్ నెగ్లెక్ట్ యువర్ కిడ్స్ ఐ హెల్త్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
యాన్యువల్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.